ఉగాది పంచాంగంలో పేర్కొనే కందాయ ఫలాలకు జ్యోతిష శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఈ నెల 30 నుంచి ఉగాది పేరుతో ప్రారంభమయ్యే కొత్త తెలుగు సంవత్సరంలో వివిధ రాశుల వారికి ఆదాయ వ్యయ ఫలితాలను ఇది గ్రహాల స్థితిగతులను బట్టి సూచనాప్రాయంగా ఈ కందాయ ఫలాల ద్వారా తెలియచేయడం జరుగుతోంది. వీటిని బట్టి వివిధ రాశుల వారు తమ వార్షిక బడ్జెట్ ను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగంలో పేర్కొన్న కందాయ ఫలాలను బట్టి వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, తులారాశుల వారికి ఆదాయం ఎక్కువ, వ్యయం తక్కువగా ఉన్నందువల్ల వీరికి ఆర్థికంగా బాగా గడిచిపోయే అవకాశం ఉంది. వృషభం ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5 అయినందువల్ల 2026 ఏప్రిల్ వరకు ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఉద్యోగులకు జీత భత్యాలు, వృత్తి వ్యాపారాలు బాగా పెరిగే అవకాశం ఉంది. షేర్లు తదితర ఆర్థిక కార్యకలాపాలు, పెట్టుబడులు, మదుపులు బాగా లభిస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయ వృద్ధికి చేపట్టే ప్రయత్నాలన్నీ లాభాల పంట పండిస్తాయి. ఇక ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృధా ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. మిథునం ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2 అయినందువల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు బాగా విజయవంతం అవుతాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్స్, ఇతర ఆర్థిక లావాదేవీల వల్ల విపరీతంగా లాభాలు కలిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతుంది. వీరు ఆర్థిక లావాదేవీలో బాగా నష్టపోయే అవకాశం ఉంది. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. కర్కాటకం ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2 అయినందువల్ల ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా చాలా వరకు ఫలిస్తాయి. అదనపు ఆదాయాన్ని షేర్లు, స్పెక్యులేషన్స్ తదితర ఆర్థిక లావాదేవీలో మదుపు చేసుకోవడం మంచిది. ఆస్తులు, ఇల్లు కొనుగోలు ప్రయత్నాలు ఫలితం అవుతాయి. ఆస్తి లాభం కలుగుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. అయితే నష్టదాయక వ్యవహారాలకు, ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. కన్య ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2గా ఉన్నందువల్ల విశ్వావసునామ సంవత్సరం అంతా ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అనేక ఆర్థిక అవసరాలు తీరిపోతాయి. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో జీత భత్యాలు, వృత్తి వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. సొంత ఇంటి కల నెరవేరుతుంది. అయితే కుటుంబ ఖర్చులు, ఆధ్యాత్మిక సంబంధమైన ఖర్చులు, ప్రయాణ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. తుల ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5 అయినందువల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. రావాల్సిన సొమ్మును రాబట్టుకుంటారు. ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. షేర్ల వల్ల బాగా లాభపడతారు. ఆస్తి వివాదాలు పరిష్కారమై విలువైన ఆస్తులు చేతికి అందుతాయి. అయితే భాగస్వాములు, నమ్మిన వారు, కొందరు బంధుమిత్రులు ఆర్థికంగా నష్టపరిచే అవకాశం ఉంది.